బాలరాజు విషయంలో చిన్ని పడుతున్న తాపత్రయం, తపన, ప్రేమ ఇవన్నీ చూసి సత్యం అసలు ఎందుకమ్మా నీకివన్నీ? వాడిని నువ్వు గుడ్డిగా నమ్ముతున్నావు. పాముకి పాలు పోసి పెంచినట్టే ఉంది నాకు నిన్ను చూస్తూ ఉంటే. ప్రతీదీ దగ్గరుండి ఒక చిన్న పిల్లాడిలాగా వాడిని చూసుకుంటున్నావు. ఇంత అవసరమా నీకు అన్నట్టు తననే చూస్తూ ఉంటాడనమాట. చిన్ని నిజంగా బాలరాజ్‌ని ఒక కన్న తండ్రిలా కాదు, తన కన్న బిడ్డ అన్నట్టుగా చూసుకుంటూ ఉంటుంది. స్నానం దగ్గర నుంచి కానీ, తినిపించే దగ్గర నుంచి కానీ ప్రతీదీ తను దగ్గరుండే చూసుకుంటూ ఉంటుందనమాట. చిన్నిని చూసి చాలా ముచ్చట పడతాడు. కానీ వాడు మంచోడు కాదు అని సత్యం ఫీల్ అవుతూ ఉంటాడు. మరోవైపు చిన్నిని పట్టుకోవడం కోసం ఈ దేవ విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఆఖరికి కావేరి అలాగే బాలరాజు పోలికలు చెప్పి, అలాగే వాళ్ళు ఒక పెయింటింగ్ చూశారు కదా! ఆ పెయింటింగ్ ద్వారా చిన్ని ఎలా ఉంటుందో తెలుసుకోవాలి, చూడాలి, ఆ తర్వాత చంపేయాలి అని ఒక బొమ్మ గీయిస్తూ ఉంటాడనమాట ఆర్టిస్ట్‌ని పిలిపిచ్చి. అలా బొమ్మ గీయిస్తూ ఉన్నప్పుడు మహి వస్తాడు. నాన్న ఏం చేయిస్తున్నావు? ఏం చూస్తున్నావు? చేపిస్తున్నావు అని ఆ బొమ్మను చూడాలని ట్రై చేస్తూ ఉంటాడు. ఏం లేదు నాన్న, ఏం లేదు నాన్న అని మహికి కనపడకుండా దాచేస్తూ ఉంటాడనమాట. ఆర్టిస్ట్‌ని ఆపమంటాడు బొమ్మ గీయొద్దు అని. ఒకవేళ మహి గనక చూస్తే కనుక్కునేస్తాడు చిన్నిని, అలాగే బాలరాజుని. అప్పుడే మన నిజం తెలుస్తుందేమో దేవాకనేది. ట్విస్ట్ ఎలా ఉండిపోతుందో